తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సార్ గారు, తర్వాత చంద్రగిరి డిఎస్పీ నరసింహరావు సార్ గారు ఆ పాకాలలో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని పాకాల మండల కేంద్రంలో గత 3 నెలల క్రిందట జరిగిన హత్య కేసులోని నిందితుడిని పాకాల పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె మద్దయ్యచారి మీడియా సమావేశంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మద్దయ్యచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పీ నర్సింగప్పల ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాజీవ్ కాలనీ దామల చెరువు పాకాల మండలానికి చెందిన డి చంద్రశేఖర్గా గుర్తించినట్లు తెలిపారు. చంద్రశేఖర్ మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసై భార్యపిల్లలతో దూరంగా ఉండి దేశదిమ్మరిలా తిరిగేవాడని, ఈ క్రమంలో మదనపల్లికి చెందిన మోటార్ సైకిళ్ల దొంగ శవాల భాస్కరయ్య కొడుకు సూర్యప్రకాష్ అలియాస్ రాఘవతో స్నేహం ఏర్పడిందని, ఈ ఏడాది జూన్ 11న సూర్యప్రకాష్, చంద్రశేఖర్లు మద్యం సేవిస్తుండగా 3,000 రూపాయల అప్పు కొరకు గొడవ పడుతుండగా సూర్యప్రకాష్ చంద్రశేఖర్పై బీరు బాటిల్తో దాడి చేయగా చంద్రశేఖర్ తప్పించుకొని అక్కడున్న ఇటుక రాళ్లతో కొట్టాడు. క్రింద పడ్డ సూర్యప్రకాష్ లేస్తే తనను చంపుతాడని పెద్ద రాయితో తలపై మోదీ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడని అన్నారు. అలాగే సూర్యప్రకాష్పై తన తండ్రిపై హత్యాయత్నం చేసిన కేసు మదనపల్లిలో ఉందని, హత్య చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సార్ గారు, తర్వాత చంద్రగిరి డిఎస్పీ నరసింహరావు సార్ గారు ఆ పాకాలలో పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఫైళ్ళ గురించి త్వరితగతిన తీరించాలని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మేము ఇప్పటికి ఒక 3 నెలల కిందట అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా పడి ఒక వ్యక్తిని ఈ వెంకటాయ చెరువులో గుర్తుదిద్దిన వ్యక్తులు చంపి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుండి కేసు అన్ఐడెంటిఫైడ్ వ్యక్తి మరణంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ఫార్మర్ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు నిన్న సాయంత్రం విషయం పట్టుకోవడం జరిగింది. చంద్రశేఖర్ని ఇతడు వచ్చేసి మన రాజీవ్ కాలనీ దామల చెరువు వాస్తవ్యుడు. ఇతడు కులముపై వడ్డే క్యాస్ట్. ఇతడు తాగుడుకు అలవాటు బానిస అయిపోయి భార్య పిల్లలను సరిగా చూసుకోకుండా రైల్వే స్టేషన్లో రాత్రులు పట్టుకుంటూ తర్వాత మ్యాంగో గార్డెన్లో పనిచేసే వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు. చేసేసి మదనపల్లిలో ఒక తండ్రిని చంపినటువంటి తండ్రిని పై హత్యాయత్నం చేసినటువంటి దినా సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ అనే ఇద్దరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇద్దరు కలిసి మందాయి వాళ్ళు. మందాయి గ్రామంలో డబ్బులకు 3,000 రూపాయలు అప్పు తీసుకుపోయినాడు దినా సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ నేతలు. ఆ డబ్బు విషయంగా గొడవ పడుతున్నారు. ఇప్పటికి 3 నెలల కింద అంటే 11/6/2024 తేదీ ఉదయం దినా సూర్యప్రకాష్ తర్వాత ఈ చంద్రశేఖర్ ఇద్దరు మందు తాగేసేసి బాగా స్నానం చేయాలని చెప్పేసి బంగార్లపల్లి దగ్గర ఉన్నటువంటి వెంకటాయ చెరువు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ గొడవ పడుతున్నారు. తాగిన బైకంలో డబ్బులు అడిగితే దినా సూర్యప్రకాష్ బైబాలతో చంద్రశేఖర్ మీద దాడి చేయగా చంద్రశేఖర్ అక్కడనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, మురళీమోహన్. వ్యక్తి దామల చెరువు దగ్గర నేపథ్యం అతను వచ్చి కాపాడినాడు. వెంటనే మురళీమోహన్ కాపాడితే తప్పించుకున్నటువంటి రక్తగాయాలతో ఉన్నటువంటి చంద్రశేఖర్ అక్కడ ఉన్నటువంటి ఇటుక రాళ్లతో విపరీతంగా కొట్టాడు.
దాని తర్వాత ఇతడు బతికి ఉంటే కదా నాకు ప్రమాదం అని చెప్పేసి ఒక బోల్డర్ తీసుకొచ్చేసి అతన్ని తల మీద తర్వాత కాళ్ళ మీద వేయడం జరిగింది. అక్కడ ఇక్కడే చనిపోయినాడు. చనిపోయినాడని నిశ్చయించుకున్న తర్వాత చంద్రశేఖర్ వెళ్ళిపోవడం జరిగింది. ఇతను వేగమాడు, ఇతని ఫోన్ నెంబర్ అంటూ ఏ ఉండదు, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తాం. మన దామర్చేరు దగ్గర ఉన్నటువంటి ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర అతన్ని అరెస్ట్ చేశారు, రైల్వే అండర్.